అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ పేరు కాకి కడవ కథ. అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. ఒకరోజు దానికి చాలా దాహం వేసింది. అడవంతా తిరిగింది. ఎక్కడా దానికి నీళ్లు దొరకలేదు. వేసవికాలం కావడంతో ఎక్కడా నీరు లేదు. తిరిగి తిరిగి బాగా అలసిపోయింది. చివరకు దానికి ఒక తోటలో ఒక కడవ కనిపించింది. ఎంతో ఆశతో కాకి ఆ కడవ దగ్గరకు వెళ్ళింది. ఆ కడవలో చూస్తే చాలా తక్కువ నీళ్లున్నాయి. కడవ అడుగున నీళ్లు దాని ముక్కుకు కూడా అందలేదు. కాకి బాధపడింది. కానీ అది నిరాశ చెందకుండా ఆలోచించడం మొదలుపెట్టింది. దానికి ఒక చక్కని ఉపాయం తట్టింది. కడవ పక్కనే చిన్న చిన్న రాళ్ళు పడి ఉండడం గమనించింది. ఒక్కొక్క రాయిని తన ముక్కుతో తెచ్చి కడవలో వేయసాగింది. కొద్దిసేపటికి నీళ్లు పైకి రావడం గమనించింది. తనకు కావలసినంత నీటిని తాగి తృప్తిగా ఎగిరిపోయింది కాకి. అందుకే ఉపాయం ఉన్నవాడికి అపాయం ఉండదు అంటారు పెద్దలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.